మార్నింగ్ ఏం చేస్తామంటే ఇందులో 20 కిలోల బెల్లం వేస్తాము, ఒక 2 కిలోల పిండి వేస్తాము. పిండి వేసి మిక్సీ చేసి 1 వీక్ వరకు దీన్ని ఇట్లనే ఉంచుతాం. సో అంటే ఎవ్రీడే మిక్సింగ్ చేసుకుంటా ఉంచుతాం. ఉంచేసి 7th 8th డే రోజు దీన్ని లిఫ్ట్ చేసేసి ట్రాక్టర్ డైరెక్ట్ తీసుకుపోయి వాల్తోని డైరెక్ట్ పోసేస్తుంది. మనుషులు ఏం లేదు, ఓన్లీ డ్రైవర్తోనే పోసేస్తాం. అయితే ఇది ఒక ఆయన ఏంటంటే మనకు మైసూర్లో దాదాపు ఒక 10 years నుంచి ఒక ఆయన రీసెర్చ్ చేస్తుంది. ఆయన కూడా యూఎస్ రిటర్న్ అయ్యి వచ్చి చేస్తుండు. ఖచ్చితంగా మంచిగా ఉంటుందని ఆయన మీ ఫర్టిలైజర్స్ వాడాల్సిన అవసరం లేదని ఆయన జీరోగా చెప్పిండు. కానీ మనం ఏంటంటే మనం అంత ఈజీగా నమ్మద్దని ఇప్పుడు మనం లెమన్ దగ్గర నుంచి మిడిల్ వెళ్ళినాం కదా టవర్ కడ, అటు సైడ్ అంతా ఇస్తున్నాం, ఇటు సైడ్ అంతా వేయట్లేదు. మనం వేరియేషన్ చూద్దామని ఇంకా 2 years అప్పుడు వాడిన తర్వాత అందరికి చెప్దామని. అండ్ మనకేమైంది ఇప్పుడు అంజీర్లో కూడా వేసిందే గ్రీనరీ ఉంది, వేయంది అంత ఉందండి వర్కింగ్. అంటే ఓన్లీ పెండనే కాబట్టి పెండలు ఏదైనా సరే వస్తూనే ఉంటుంది కదా సార్. అట్లా దీన్ని ఏం చేసినామంటే 12 ట్యాంక్స్ కదా. ఒకవేళ ఎమర్జెన్సీగా ట్రాక్టర్ అవైలబుల్ లేదు, ట్రాక్టర్ రిపేర్ అయింది, ట్యాంక్ రిపేర్ అయింది, ఇంకే వాడుకోవచ్చు. లేదు ఇలా ఇడికే కట్ ఆఫ్ ఉంటే వాడు ఏం చేస్తే నెక్స్ట్ డే అందులోనే పోతుంది, అది ఇబ్బంది అవుతుందని మళ్ళీ అట్లా. జీవాంశం ఓన్లీ దీనికే వాడతారా, మీరు ఏమైనా సెల్ చేస్తారా? లేదు సార్, దీనికే వాడుతున్నాం. ఇప్పుడు మనకే ప్రాక్టీస్ ఇది అంటే ట్రయల్ ఇంకా రీసెర్చ్ చేయాలంటే చెప్తున్నాం.